హలో గైస్, నేను మీ కోడ్ మావా. నేను ఈ వీడియోలో అసలు కంప్యూటర్ అసలు ఎలా పనిచేస్తుంది అండ్ దాని వెనకాల ఏముంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం కంప్యూటర్స్ నార్మల్గా వాడుతుంటాం, అన్నీ చేస్తుంటాం, కానీ అసలు లోపల ఏం పని చేస్తుంది అని మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఇలా తెలుసుకోవాలన్నప్పుడు చూస్తే చాలా పార్ట్స్ ఉంటాయి కంప్యూటర్లో. అసలు ర్యామ్, రోమ్ అసలు ఏమేమో ఉంటాయి. అవన్నీ ఏందనేది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. కానీ దాన్ని బేసికల్లీ 3 పార్ట్స్‌లోకి డివైడ్ చేస్తే మనం దాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్‌ని మనం ఐఓ డివైసెస్, ప్రాసెసర్ అండ్ మెమరీగా డివైడ్ చేస్తే సరిపోతుంది. ప్రాసెసర్ అండ్ మెమరీ కంప్యూటర్‌లోనే ఉంటాయి. అండ్ ఐఓ డివైసెస్ కంప్యూటర్ బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడానికి పనికొచ్చేవి. లైక్ బయట ప్రపంచం నుండి డేటా తీసుకోవాలన్నా, బయట ప్రపంచానికి డేటా ఇవ్వాలన్నా ఆర్ సమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నా బయట వరల్డ్‌పై ఐఓ డివైసెస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్. మానిటర్ మనకి కంప్యూటర్‌లో నుండి బయట ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, ఇట్స్ అవుట్‌పుట్ డివైసెస్. దీని గురించి నేను తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మెమరీ డేటాని స్టోర్ చేయడానికి వాడతాం మనం. లైక్ ఎలాంటి డేటా అయినా సరే, అది టెక్స్ట్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఏవైనా సరే మనం స్టోర్ చేయడానికి మెమరీ వాడతాం. ప్రాసెసర్ ఏం చేస్తది? ప్రాసెసర్ లైక్ ఆపరేషన్స్ చేయడానికి, డేటాని ప్రాసెస్ చేయడానికి గానీ, ఏదైనా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి మనకి ప్రాసెసర్ యూజ్ అయితది. మెయిన్‌గా ప్రాసెసర్ వల్లనే కంప్యూటర్‌కి థింకింగ్ కేపబిలిటీ అనేది వస్తది. మన విషయంలో అయితే మన బ్రెయినే ఆలోచిస్తది. మన బ్రెయినే డేటాని స్టోర్ చేసుకుంటది. కానీ కంప్యూటర్‌కి అలా గాదు. కంప్యూటర్‌లో మెమరీ డేటాని స్టోర్ చేసుకుంటది. ప్రాసెసర్ డేటాని ప్రాసెస్ చేస్తది. అసలు కంప్యూటర్ లోపల మెమరీ ఎలా స్టోర్ చేసుకుంటది, ప్రాసెసర్ డేటాని ఎలా ప్రాసెస్ చేస్తది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక సింపుల్ ఆపరేషన్ లైక్ 2+3 అనేది అసలు కంప్యూటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తదనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం 2 అనే నంబర్‌ని, 3 అనే నంబర్‌ని మెమరీలో స్టోర్ చేసాం. అది మనం కీబోర్డ్ ద్వారా ఇన్‌పుట్ ఇచ్చి గాని ఎలాగైనా స్టోర్ చేసాం. ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలంటే ప్రాసెసర్ ఫస్ట్ మెమరీ నుండి ఈ డేటాని తీసుకుంటుంది. 2ని, 3ని తీసుకుంటుంది. అండ్ వాటి రెండిటి మధ్యలో జరగాల్సిన ఆపరేషన్‌ని కూడా తీసుకొని ప్రాసెసర్‌లో ఉన్న లాజిక్ సర్క్యూట్స్ అనేవి ఈ 2 ఆపరెండ్స్ అండ్ అడిషన్ అనే ఆపరేటర్ బట్టి మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2ని, 3ని కలిపాం. అండ్ మనకి అవుట్‌పుట్‌లో 5 వచ్చేస్తది. ఈ 5ని మనం డైరెక్ట్‌గా మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఆర్ మనం మానిటర్ మీద డిస్‌ప్లే చేయొచ్చు డైరెక్ట్‌లీ. ఇదొక సింపుల్ ఆపరేషన్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. లైక్ కంప్యూటర్ ఎలా పనిచేస్తదనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ బట్టి అర్థం చేసుకోవచ్చు. లైక్ ఇంకో ఆపరేషన్ ప్రింటింగ్. కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు అవుట్‌పుట్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? మెమరీలో దిస్ 5 అనేది స్టోర్ అయింది. అది డిస్‌ప్లే చేయాలంటే యూజింగ్ ప్రింట్ ఆపరేషన్ యూ కెన్ గివ్. సో, అది డిస్‌ప్లే చేయాలంటే ప్రింట్ ఆపరేషన్ యూజ్ చేసి మీరు చేయొచ్చు. ఆ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసేటప్పుడు మెమరీలో నుండి 5ని తీసుకుంటుంది. అది మీకు స్క్రీన్ పైన చూపెడుతుంది. ఈ సింపుల్ ఎగ్జాంపుల్‌తో లైక్ కంప్యూటర్ ఎలా పనిచేస్తదనేది మనం కంప్లీట్‌లీ అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్ చూడ్డానికి అంత కాంప్లికేటెడ్‌గా కనిపిస్తది కానీ చాలా సింపుల్ ఆపరేషన్ జరుగుతుంటది. అండ్ కంప్యూటర్‌కి మనం ఏమి ఇచ్చినా సరే అది బైనరీ ఫార్మాట్‌లోనే తీసుకుంటది. కంప్యూటర్ ఏ డేటానైనా బైనరీ ఫార్మాట్‌లోనే అర్థం చేసుకోగలదు అండ్ స్టోర్ చేసుకోగలదు. ఎందుకంటే కంప్యూటర్‌కి ఇంగ్లీష్ అర్థం కాదు. అండ్ లిటరల్లీ పైథాన్ గాని అసలు ఏ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. దేన్నైనా అది బైనరీ ఫార్మాట్‌లోనే స్టోర్ చేసుకోవాలి. ఎందుకు అంటే కంప్యూటర్ ఒక సర్క్యూట్‌లో కరెంట్ ఉందా? లేదా? అనేది మాత్రమే సెన్స్ చేయగలదు. లైక్ కరెంట్ ఉంటే దాన్ని 1గా సెన్స్ చేస్తది. కరెంట్ లేకుంటే దాన్ని 0గా సెన్స్ చేస్తది. మనం ఏ డేటా ఇయ్యాలన్నా దాన్ని ప్యాటర్న్‌లోనే ఇయ్యాలి. లైక్ 00, 10, 10 అలా ఆ ప్యాటర్న్‌లోనే ఇయ్యాలి. లైక్ 1 అయితే దాన్ని 0 ఇలా ఇస్తాం. 2 అయితే దాన్ని ఇలా చూపిస్తాం. ఇంతకుముందు మనం మెమరీలో 2 స్టోర్ అవుతుందన్నాం. ఆ 2 అనేది డైరెక్ట్‌గా స్టోర్ అవ్వదు. లైక్ ఈ ఫార్మాట్‌లో స్టోర్ అవుద్ది. అండ్
3 కూడా ఇలా స్టోర్ అవుద్ది. తర్వాత అది ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చిన డేటా కూడా సమ్ బైనరీ ఫార్మాట్‌లో ఉంటది. అండ్ ఇలా చిన్న చిన్న ఆపరేషన్స్ లైక్ 2+3 ఆహ్, ఇలాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ కూడా డైరెక్ట్‌లీ మెమరీని యాక్సెస్ చేసి ఆహ్, మెమరీ నుండి దాన్ని తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. రిజిస్టర్స్ ఏందంటే అవి సీపీయూలోనే ఉంటాయి. స్ అవి చిన్న చిన్న డేటా లైక్ ఇప్పటికి కావాల్సిన వేరియబుల్స్ యొక్క డేటా అలాంటివి స్టోర్ చేసుకోవడానికి రిజిస్టర్స్ అనేది యూజ్ చేసుకుంటది కంప్యూటర్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయి లైక్ ర్యామ్, రోమ్ అండ్ క్యాషే. ర్యామ్ అనేది టెంపరరీ డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటది కంప్యూటర్. లైక్ ఇప్పుడు మనం కరెంట్ యూట్యూబ్ ఓపెన్ చేసాం. యూట్యూబ్‌కి సంబంధించిన డేటా అంతా ర్యామ్‌లో స్టోర్ చేసుకుంటది. అండ్ అది క్లోజ్ చేయగానే ర్యామ్‌లో ఉండదు. ఆహ్, రో రోమ్ అనేది పర్మనెంట్ డేటా లైక్ వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ మనం రోమ్‌లో స్టోర్ చేసుకుంటాం. క్యాషే అనేది చాలా ఫాస్ట్ మెమరీ ఎలిమెంట్ అన్నట్టు అది. చాలా ఫాస్ట్ ఉంటది. లైక్ ర్యామ్ కంటే ఇంకా ఫాస్ట్ ఉంటది. కాబట్టి ఈజీగా యాక్సెస్ చేయగలిగినవన్నీ లైక్ ఒక యాప్‌కి కావాల్సిన ఫాస్ట్‌గా యాక్సెస్ చేయాల్సిన ఎలిమెంట్స్ అన్నీ క్యాషేలో స్టోర్ చేసుకుంటది. మన ఫోన్ గానియండి, కంప్యూటర్ గాని. మనం చాలామంది ఏం చేస్తారంటే క్యాషే క్లియర్ చేస్తే ఫాస్ట్ పని చేస్తదనుకుంటారు. కానీ కాదు. క్యాషే ఉండడం వల్ల పని చేస్తది. సో, క్యాషే ఈజ్ ఎ ఫాస్ట్ మెమరీ. చాలా మందికి మిస్‌కన్సెప్షన్ ఉంటది. అండ్ మీరు చూసుకున్నట్టయితే సీపీయూ ఉంది. అదొక ప్రాసెసింగ్ యూనిట్. కానీ అన్ని టాస్క్‌ని సీపీయూయే పెర్ఫార్మ్ చేయాలంటే అది చాలా కష్టమైపోతది సీపీయూకి. సో, సమ్ ఆక్సిలరీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీపీయూ. జీపీయూ ఏం చేస్తదంటే ఆహ్, ఒక గేమ్ ఉంది ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంది. అందులో చాలా గ్రాఫిక్స్ ప్రాసెస్ చేయాలి. అది ఆ ప్రాసెసింగ్ అంతా సీపీయూ చేస్తే మిగతా ప్రాసెస్‌లను చేయడానికి చాలా కష్టమైపోద్ది. అండ్ చాలా ఓవర్ హీట్ అయిపోతుంది. దానిపై చాలా ఓవర్‌లోడ్ పడతది. కాబట్టి ఆహ్, జీపీయూ ఆ గ్రాఫిక్స్‌ని ప్రాసెస్ చేస్తది. లైక్ ఆ పనిని జీపీయూకి అప్పజెప్తది సీపీయూ. సీపీయూలో గాని, జీపీయూలో గాని లాజిక్ సర్క్యూట్స్ అన్నాం. లాజిక్ సర్క్యూట్స్ అసలు దేనితో తయారై ఉంటాయంటే ట్రాన్సిస్టర్స్‌తో తయారై ఉంటాయి. అప్పట్లో వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. అండ్ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసినప్పుడు కంప్యూటర్ యొక్క సైజ్ అనేది ఒక రూమ్ నిండా నిండిపోయేది. లైక్ అండ్ ఓవర్ హీట్ అయ్యేది. దానివల్ల కంప్యూటర్ వాడడం చాలా కష్టమైపోయేది. బట్ ఎప్పుడైతే సెమీకండక్టర్ రెవల్యూషన్ వచ్చిందో లైక్ ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ కనిపెట్టారో, దాన్ని లిటరల్లీ ఒక్క చిప్‌లో ఒక బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మనం అందులో ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఒక 2+3 అనే ఆపరేషన్ జేయడానికి మనకొక 100 ట్రాన్సిస్టర్స్ కావాలనుకుందాం. ఇప్పట్లో ఉన్న మైక్రో ప్రాసెసర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఒక 1 ఇంచ్ ప్లేస్‌లోనే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ 100 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయనుకుందాం ఆ ప్లేస్‌లో. ఒక్క కాలిక్యులేషన్ చేయడానికి 100 ట్రాన్సిస్టర్స్ కావాలి కాబట్టి, ఒక సీపీయూ సైకిల్‌లో 100 బిలియన్ కాలిక్యులేషన్స్ చేస్తది. ఇంకా లాస్ట్‌లో మనం ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ గురించి తెలుసుకుందాం. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ నేను చెప్పినట్టు ఇన్‌పుట్ డివైసెస్ ఔట్‌సైడ్ వరల్డ్ నుండి కంప్యూటర్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం వాడతాం. లైక్ కీబోర్డ్ గానివ్వండి, మౌస్ కానివ్వండి, అవన్నీ ఇన్‌పుట్ డివైసెస్ కిందకొస్తాయి. ఈవెన్ స్కానర్ అండ్ వెబ్ కెమెరా గూడా ఇన్‌పుట్ డివైసెస్ కిందకొస్తాయి. లైక్ కెమెరా అనేది ఔట్‌సైడ్ వరల్డ్‌ని కంప్యూటర్‌కి చూపెడుతుంది. సో, ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లోపలికెళ్తుంది గాబట్టి అదొక ఇన్‌పుట్ డివైస్. అవుట్‌పుట్ డివైసెస్ అనేది కంప్యూటర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వడానికి యూజ్ అయితాయి. లైక్ ఔట్‌సైడ్ వరల్డ్‌కి ఇవ్వడానికి యూజ్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్. మానిటర్ కంప్యూటర్‌లో ఉన్నదాన్ని బయట ప్రపంచానికి చూపెడతది. లేదంటే యూజర్‌కి చూపెడతది. కాబట్టి అదొక అవుట్‌పుట్ డివైస్. అండ్ ప్రింటర్. ఇలా చాలా అవుట్‌పుట్ డివైసెస్ అండ్ ఇన్‌పుట్ డివైసెస్ ఉంటాయి. ఐ హోప్ మీరు ఈ వీడియోలో కంప్యూటర్ గురించి క్లియర్‌గా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం అండ్ మరింత టెక్ నాలెడ్జ్ కోసం
కోడ్ మావా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.